ముంబై ఇండియన్స్లో కెప్టెన్సీ మార్పు జరగబోతుందా? సో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యా మీద చాలా కోపంగా ఉంది. హార్దిక్ పాండ్యాని సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ తీసేసి సూర్యకుమార్కి ఇస్తారంటూ న్యూస్లు వస్తున్నాయి. ముఖ్యంగా నీతా అంబానీ హార్దిక్ పాండ్యా మీద చాలా కోపంగా ఉంది. తను మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా తను ఎప్పుడు తన గర్ల్ ఫ్రెండ్తో సైగలు చేస్తూ ఆ మ్యాచ్ అవేర్నెస్ లేకుండా తను బిహేవ్ చేస్తున్నాడు. అది స్టేడియంలో మనము చూస్తున్నాం. అక్కడ నీతా అంబానీ కూడా ఆ విషయంలో ముఖ్యంగా తను చాలా సీరియస్గా ఉందని న్యూస్లు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటికే 7 మ్యాచెస్లో జస్ట్ 2 గెలిచి 5 ఓడిపోయి 7th ప్లేస్లో ఉన్నారు. మిగిలిన మ్యాచ్లు అన్నీ గెలవాలి వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. అండ్ అలాగే అటు రోహిత్ శర్మ ఆడట్లేదు, సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడు, తిలక్ వర్మ ఒక్క మ్యాచ్ తప్పించి మిగిలిన మ్యాచ్లు అన్నీ ఫెయిల్ అయ్యాడు. అండ్ బుమ్రా చూసుకుంటే 7 మ్యాచెస్లో జస్ట్ 2 వికెట్స్ తీశాడు. సో టీం పరంగా చూసుకుంటే అందరూ ఫెయిల్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యాని ఒక్కడిని అనటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ కెప్టెన్సీ పోవడానికి టీం పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, తన పర్సనల్ ఇష్యూస్ వల్ల తను కెప్టెన్సీ తీసేయాలనుకుంటున్నారు. మొన్న చూసుకుంటే ఆకాష్ అంబానీ మ్యాచ్ కంప్లీట్ అవ్వకముందే ఇన్నింగ్స్ మధ్యలోనే తను వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళిపోవడమే కాదు, ఫ్యాన్స్ అందరినీ వెళ్ళిపోండి అని సైగలు చేస్తూ వెళ్ళిపోయాడు. డగౌట్ ముందు నుంచి వెళ్తూ కూడా ఒక్క ప్లేయర్స్తో కానీ ఒక మేనేజ్మెంట్లో ఒక్క పర్సన్తో కూడా తను మాట్లాడకుండా సీరియస్గా వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా కెప్టెన్సీ చేంజ్ చేసేలా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ రీసెంట్గానే T20 వరల్డ్ కప్ గెలిచాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ వస్తే మాత్రానికి తనకి అది చాలా ప్లస్ పాయింట్. ఇలాంటి సిచ్యువేషన్లో తను మళ్ళీ ఆ టీంని పుంజుకునేలా చేసి క్వాలిఫై చేసి కప్పు గెలిస్తే మాత్రానికి ఇక తనకి తిరుగుండదు. అండ్ అటు ఇండియన్ కెప్టెన్సీలో కూడా తనకి ఎటువంటి ప్రమాదం పొంచి ఉండదు. ఒకవేళ కెప్టెన్సీ వస్తే మాత్రానికి ఇది తనకి గోల్డెన్ ఆపర్చునిటీ. చూడాలి ఏం జరుగుతుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఉంటుందా, ఊడుతుందా, అండ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వస్తుందా లేదా.